హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మన సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ దుర్గా ప్రసాద్ గారు తెలుసు కదా, వారి ఆధ్వర్యంలో గత నెల 25, 26, 27 తేదీల్లో కొడిముడి యాత్ర జరిగింది. కొడిముడి యాత్ర విశేషాలు మనకు గత ఎపిసోడ్లో చెప్పారు. విశేషమైన స్పందన, ఎంతోమంది భక్తులు ఆ కొడిమూడి యాత్రలో పాల్గొని అద్భుతమైన పూజలు చేయించుకొని వచ్చారు కూడా. సో ఇప్పుడు మళ్ళీ 29వ తేదీన, అంటే ఈ నెల 29న సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతోంది. అపూర్వ స్పందన వస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఒకసారి మరి మొదటి యాత్రలో ఏం జరిగింది, అక్కడ భక్తులకు ఎలాంటి అనుభూతి కలిగింది, ఎలాంటి పూజలు చేసుకున్నారు అనేది మన గురుగారు మాటలను తెలుసుకుందాం. అలాగే ఒక అత్యద్భుతమైన ఆఫర్ ఇస్తున్నారు గురువుగారు. అది ఇప్పుడే చెప్పను, గురువుగారు నోడుతుండే వినాలి. అది మామూలు ఆఫర్ కాదు. అంటే ఈసారి 29వ తేదీ, ఈ నెల 29, అంటే జూలై 29 నాడు ప్రారంభం కాబోయే కుడిముడి యాత్రలో పాల్గొనే వారికి గురువుగారు ఒక నెవర్ బిఫోర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు. అదేంటో తెలుసుకుందాం. సో మొత్తం మీద అసలు ఎందుకు చేయాలి కుడిముడి యాత్ర అనేది కూడా గురువుగారిని తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. శ్రీ వ్రాగిదేవతాయ నమః. సో సంచలనం సృష్టించారు మొదటి యాత్ర, కుడిముడి యాత్ర. ఎట్లా జరిగింది సార్? చాలా బాగా జరిగింది. అవునా? వచ్చిన ప్రతి భక్తులు అసలు ఈ రకంగా కూడా పూజలు జరుగుతుందా అన్నది చాలా ఆశ్చర్యపోయారు. ఓకే. ఒక్కొక్కళ్ళు ఏంటంటే అక్కడ గజ పూజ, మనం సామాన్యుడు ఒక గజ పూజ చేయాలంటే మినిమం ఇక్కడ ఏనుగును రప్పించి చేయాలంటే అది 5 లక్షలు. అవును. అలాంటిది అక్కడ జరుగుతుంది. రెండోది, అశ్వమేధ యాగం చేసినంత ఒక ఫలితము అశ్వానికి, గుర్రానికి, తెల్ల గుర్రానికి అక్కడ పూజ జరుగుతుంది. ఓ, ఇది మనం ఇక్కడ సామాన్యుడు ఎవరు చేయలేరు అసలు. నెక్స్ట్ గోపూజ, అది అందరూ మామూలు, అవును. అది మామూలే, అవును. అది అక్కడ జరుగుతుంది. రెండోది, మన తలరాతని, మన ఒక రాశి చక్రాన్ని అక్కడ రాగి రేకులో రాసి అక్కడ పూజ చేసి అక్కడ చేసే ఒక ప్రక్రియను చూసి అందరూ చాలా ఆనందపడ్డారు. అసలు వచ్చిన ప్రతి ఒక్కరు చాలా ఆనందమయ్యారు. అసలు చాలా బాగుందండి, ఎంత మంచిగా మీరు దగ్గరుండి చేశారు. సో వాళ్ళది కూడా మనము టెలికాస్ట్ చేసాం, వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఒక ఇది చేసాము. ఇది మీ ఛానల్ ద్వారాగా అది కూడా మేము పెడతాము. ప్రేక్షకులు కూడా తప్పనిసరి, ఎందుకంటే మేము ఈగర్లీ వెయిటింగ్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ నెల 29వ తారీఖు ఇది చాలా గొప్ప రోజు. ఎందుకు గొప్ప రోజు అంటే, గురువు కర్కాటకంలో ఉచ్చస్థితి పొందుతాడు. ఓకే. ఆ పుష్యమి నక్షత్రంలో అతను ఉచ్చస్థితి, కర్కాటకంలో వచ్చేటప్పుడు అతను ఉచ్చస్థితి పొందుతాడు. ఓకే. సో ఇది గురువు ఎప్పుడు ఉచ్చస్థితి పొందుతాడు? 12 సంవత్సరాలకి ఒక్కసారి మళ్ళీ కర్కాటకానికి వస్తాడు. ఓకే. ఇప్పుడు ఈ కర్కాటకానికి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చాడు 2026, మళ్ళీ 2038కి మళ్ళీ అక్కడికి వస్తాడు. ఓకే. ఇక్కడికి వచ్చేటప్పుడు సూర్యుడు కూడా ఇప్పుడు కర్కాటకంలోనే వస్తున్నాడు. ఇది ఏంటి? ఇది ఈ ఒక 2 కంజక్షన్, గురు సూర్యుడు, ఈ 2 కంజక్షన్ ఏమవుతుంది అని అంటే శివరాజ యోగము. ఈ 2 గ్రహాలు కంజక్షన్ అయ్యేటప్పుడు ఉచ్చస్థితిలో ఉన్న గురువుని ఎప్పుడైతే సూర్యుడు టచ్ చేస్తున్నాడో అప్పుడు శివరాజయోగం కలుగుతుంది. ఇప్పుడు ఈ కొడిముడిలో ఉన్న శివుడు మామూలు శివుడు కాదండి, మకుటేశ్వరుడు. అరుణాచలానికంటే 1000 రెట్లు పవర్ ఉన్నవాడు. ఇది చాలా మందికి తెలియదు. మకుటేశ్వరుడు. ఈ ఒక సూర్యుడు ఎప్పుడైతే ఈ ఒక కర్కాటకంలో సూర్యుడితో కంజెక్ట్ అవుతున్నాడో ఆ శివుడికి ఒక పవర్స్ ఇంకా బాగా వచ్చేస్తుంది అక్కడ ఉన్న గుడికి. సో ఎవరైతే ఈ ఒక రోజులలో వచ్చి అతన్ని దర్శించి ఎన్ని దోషాలు ఉన్నాయో తీసుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి మేలు జరుగుతుంది. అలాంటి రోజు మళ్ళీ ఇలాంటి రోజు రావాలి అని అంటే మళ్ళీ నెక్స్ట్ 12 ఇయర్స్ పడుతుంది. పుష్కర కాలం పడుతుంది. మళ్ళీ కర్కాటకానికి రావాలంటే గురువు 12 సంవత్సరాలు పడుతుంది. అది ఇప్పుడు అన్నిట్లోనూ గురువు ప్రతి సంవత్సరం గురువు ఇప్పుడు నెక్స్ట్ సింహానికి వస్తాడు, అతను ఉచ్చస్థితి పొందడు. మళ్ళీ కన్యకి వస్తాడు, ఉచ్చస్థితి పొందడు. మళ్ళీ తులానికి వస్తాడు, ఉచ్చస్థితి లేదు. వృక్షకం, మకరం, కుంభం, మీనం, మేషం, రిషభం, మిథునం ఎక్కడ కూడా ఉచ్చస్థితి పొందడు. ఈ ఒక కర్కాటకంలోనే ఉచ్చస్థితి పొందుతాడు. అందుకే ఈ నెల చాలా గొప్పది. ఎవరెవరైతే ఈ పౌర్ణమిలో
ఇప్పుడు వచ్చే 29వ తారీఖు పౌర్ణమి. రైట్. శివుణ్ణి ఎవరైతే దర్శిస్తారో, శివక్షేత్రాలలో ఎవరైతే బాగా పూజ చేస్తారో, ఎవరెవరికైతే దోషాలు ఉన్నాయో అవన్నీ తీసుకుంటారో వాళ్ళకి మొత్తం శాశ్వతంగా నివృత్తి అయిపోతుంది. అలాంటి ఒక గొప్ప రోజు కాబట్టి మీ ఛానల్ ద్వారాగా ఇక్కడ ఉన్న నిజంగా మా మన అదృష్టం. ప్రేక్షకులకి అందరికీ మనము Yes. తెలియపరుస్తున్నాం. అంటే దేవుణ్ణి ఎప్పుడు చూడాలి, మనకి దేవుడు ఎప్పుడు వరం ఇస్తారు అన్నది కూడా విధి ఉన్నది. Okay. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే దేవుడు మనకి పలకడు. మీరు చేసే పూజలు ఫలించవు. ఫలించవు. ఇప్పుడు శివరాజ యోగం, అవును. మళ్ళీ గుజుడిని ఎప్పుడైతే గురు చూస్తున్నాడో, గురు పార్వలో గుజుడు ఎప్పుడైతే వస్తున్నాడో అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్ళాలి, అమ్మవారిని వెళ్ళి దర్శించుకోవాలి. Okay. అప్పుడు మీ మనోభీష్టం జరుగుతుంది, మీ వ్రతాలు సక్సెస్ అవుతుంది, ఓకే. మీరు కోరికిన కోరికలు నెరవేరుతుంది. అదేలాగా గురు శుక్రుని ఎప్పుడైతే చూస్తున్నాడో అప్పుడు మీరు లక్ష్మీ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, లక్ష్మీదేవి గుడికి వెళ్ళాలి. అప్పుడు మీకు సక్సెస్. మీరు నేను అనుకున్న పలానా గుడికి వెళ్ళా, నాకు జరిగింది. ఎలా జరిగింది? ఇది సూక్ష్మం. ఈ సూక్ష్మంలో వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే మనకు సక్సెస్ అవుతుంది. అంతే కదా. అదేలాగా బుధుడిని చూసేటప్పుడు మీరు తిరుపతిలో వెళ్ళే వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శించుకోవాలి. ఓకే. సో అప్పుడు మీరు అనుకున్నవన్నీ జరుగుతుంది. అదేలాగా గురు మనకి శనిని చూసేటప్పుడు, ఇప్పుడు ఈ మందపల్లి శనీశ్వరుడు, శని సింగనాపూరన్ అని శని దేవాలయాలు, అవును. ఇప్పుడు మనకి తమిళనాడులో పాండిచ్చేరిలో కారైకాల్ ఉన్నది, నెక్స్ట్ మనకి ఆంధ్రాలో ఒకటి ఉన్నది, మళ్ళీ నాసిక్లో ఒకటి ఉన్నది. ఇలాంటి పుణ్యక్షేత్రాలలో మనము శనికి వెళ్తే మనకు ఫలితం తీరాలి. ఇది ఎప్పుడు గురు ఎప్పుడైతే శనిని చూస్తున్నాడో ఈ కాలంలో మీరు చేసే హోమాలు శనీశ్వరుడికి, మీరు చేసే తైలాభిషేకము సక్సెస్. ఏ ఒక్క రూపాయి కూడా మీకు వేస్ట్ అవ్వదు. ప్రతి మీరు ఏదైతే మొక్కుకుంటున్నారో అది జరిగి తీరుతుంది. అంటే గురు చూసేటప్పుడు ఇవన్నీ చేసుకోవాలి. సో ఈసారి ఈ నెల గురు సూర్యుడిని చూస్తున్నాడు. ఓకే. సో ఈ నెలలో అందరూ శివక్షేత్రాలలో కనుక చూస్తే వాళ్ళకి అన్ని కర్మలు తొలగుతాయి, ఎన్ని దోషాలు తీయించుకుంటారు వాళ్ళకి అన్నీ తొలగిపోతుంది, వీళ్ళ కోరికలను నెరవేరుతాయి. ఇప్పుడు ఏంటంటే ఆ ఒక లింగానికి ఆ ఒక గుడికి ఒక యూనివర్సల్ ఒక పవర్ ఇస్తుంది. ఓకే. అక్కడ ఒక పవర్, అక్కడ ఒక ఇది అవుతుంది. ఆ గురు సూర్యుని చూసేటప్పుడు శివక్షేత్రాలలో మళ్ళీ సూర్యుడు క్షేత్రాలు ఉంటాయి, కోణార్క్, మళ్ళీ అరసవల్లి, ఇలాంటి క్షేత్రాలలో వెళ్ళి పూజ చేసే వాళ్ళకి ఈ ఆదివారాల్లో వెళ్ళి, ఇప్పుడు నెక్స్ట్ 17 నుంచి కర్కాటకానికి సూర్యుడు వస్తున్నాడు. ఓకే. 17 నుంచి. ఓకే. ఈ 17 నుంచి వచ్చేటప్పుడు వచ్చే ఆదివారం, 17 తర్వాత వచ్చే ఆదివారాలలో ఓకే. సూర్యుడు ఎవరెవరైతే రోగాలు ఉన్నాయో, దీర్ఘకాలిక రోగాలు, ఎటువంటి రోగాలు ఉన్నా ఓకే. సూర్యుడు స్థలంలో అంటే అరసవల్లి, కోణార్క్, ఇంకా చాలా అతని పుణ్యక్షేత్రాలు, కుంభకోణంలో సూర్యస్థలం, ఇలాంటి కాడకు వెళ్ళి పూజలు చేసుకొని, హోమాలు చేసుకొని, అర్చనలు చేసుకుంటే వాళ్ళ రోగాలు తగ్గిపోతుంది. ఈ ఒక్క నెలలో జస్ట్ ఇన్ని రోజులు మాత్రమే సక్సెస్. మిగతా రోజుల్లో ఫలిస్తుందంటే దానికి ఉన్న పవర్, అంటే ఇది సూపర్ బూస్ట్. ఓకే. మామూలుగా వెళ్ళినా ఓకే, బట్ దీనికి 1000 రెట్లు ఫలితం. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్లో ఒక రూపాయి పెడితే 1000 రూపాయలు ఎలా వస్తే ఎలా సంతోషపడతామో అలాంటి ఒక ఆఫర్ అనమాట దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు. సో ఈ ఒక ప్రక్రియ ఇది మనం తెలుసుకొని ఈ నెల అందుకే 29 మనం ఫిక్స్ చేసాము. సో అందరికి మంచి జరగాలి అని ఒక కొడిముడి ప్రోగ్రాము మనం మీ ఛానల్ ద్వారా ఖచ్చితంగా గారు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు అనుమతిస్తే, మీరు కరుణిస్తే నేను కూడా ఈ యాత్రలో పాల్గొంటాను తప్పకుండా. ఇంత విశిష్టమైన సమయంలో, సందర్భంలో ఆ మకుటేశ్వరుని దర్శించడం నిజంగా నాకు కూడా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు ఓకే అంటే మీతో పాటు వస్తాను నేను. తప్పకుండా మీరు కూడా రావాలని. థ్యాంక్ యూ. దీంట్లో అయితే ఒక్క నిమిషం గురుగారు చెప్పండి. దీంట్లో నాకు ఇప్పుడు బాగా తెలుసుకోవాలని ఆసక్తి ఏంటంటే మొన్నటి యాత్ర విశేషాలు చెప్పండి, మాకు అది కడుపు నింపుతుంది. ఇప్పుడు ఎలా జరిగింది, చాలా బాగా ఎట్లా వీడియోస్ అని మీ ప్రేక్షకులకి, మీ ఒక టీవీ ద్వారాగా ప్రేక్షకులకి అందరికి చూపిద్దాం. వాళ్ళ కళ్ళారుతో చూసి తెలుసుకుంటారు. అంత బాగా ఎలాంటి అనుభూతికి చెందారు వాళ్ళు? చాలా మంచి ఫీల్స్. అసలు నాకు ఎంత సంతోషం అంటే ఒక 100 కోట్లు దొరికినంత సంతోషపడ్డా.
అంటే ఇంత మంచిగా మీరు చేస్తున్నారని వాళ్ళు ఒక కడుపు నుంచి సంతోషపడి చెప్పే ఒక వర్డ్స్, ఓకే. ఒక ఇది ఉన్నది చూసారా, చాలా సంతృప్తి. ఒక 100 కోట్లు దొరికితే ఎంత సంతోషపడతామో, నాకు వాళ్ళ మాటలు అంత సంతోషం. చాలా నా జీవితానికి ఆ తృప్తి ఒకటి చాలు. ఎందుకంటే నాకు ఎందుకు ఇంత ఆసక్తి అంటే వెండి వెండి విగ్రహాన్ని విగ్రహాన్ని నదిలో వదిలేసి రావడం. ఇక్కడ 11 రకాల పూజలు. 11 రకాల పూజలు. ఫస్ట్ మీరు ఎంత ఏజ్ ఉన్నారో అన్ని ఏజ్ నీళ్లు అక్కడ నదిలో నుంచి తీసుకొని వచ్చి పొయ్యాలి, పాములకు అభిషేకం చేయాలి. రెండోది, మీకు మీ ప్రతిమని ఒకటి తయారు చేసి ఇస్తారు. మీ పూర్వజన్మ కర్మ, మీరు చేసిన పాపం పూర్వజన్మ, మనం ఏం చేస్తామో మనకు తెలియదు. అది మనకి పూజ చేసుకొని మన చేతులు పెట్టుకొని 3 సార్లు నదిలో ములగాలి. ములిగిన తర్వాత దాన్ని నీళ్ళలో వదిలేయాలి. మీ పూర్వజన్మ కర్మ వెళ్ళిపోతుంది. మూడోది, మీకు 9 కలశాలు పెట్టి మీకు పూజ చేస్తారు. నాలుగోది, మీకు ఒక పిండి పామును తయారు చేసి ఆశ్లేష బలిలాగా మీకు ఒక పాముని ఇచ్చి దానికి అష్టోత్తరం, దానికి పూజ చేసి మీ చేతికి ఇస్తారు. దాన్ని మీరు తీసుకొని నదిలో వెళ్ళి కలిపేసి 3 సార్లు ములగాలి. ఐదోది, మీకు వెండి పాముని ఇస్తారు. దాని తలకి 9 సార్లు చుట్టేసి నదిలో పడేసేసేయాలి. మళ్ళీ 3 సార్లు ములగాలి. ఆరోది, మీకు నాగప్రతిష్ఠ. అక్కడ ఉన్న ఒక గొప్ప చెట్టు, అక్కడ కొన్ని ఒక 3000 సంవత్సరాల కిందట ఉన్న చెట్టు, దాని కింద మీకు ప్రతిష్ఠ చేస్తారు. అందరూ నాగప్రతిష్ఠలు చేస్తారు. బట్ మీరు చేసే ఒక నాగప్రతిష్ఠకి డైలీ పూజలు జరగాలి. అప్పుడే మీకు ఫలితం దక్కుతుంది. మీరు పెట్టేసేసి అక్కడ పూజ చేయకపోతే మీకు ఫలితం దక్కదు. ఎక్కడ ఏ గుడిలోనూ ఫలితం దక్కదు. ఇక్కడ ఏంటి, వచ్చే భక్తులు ప్రతి వాళ్ళు మనం పెట్టిన నాగప్రతిష్ఠకి అందరు నీళ్లు పోస్తూనే ఉంటారు. రోజు వాళ్ళ ఏజ్ అంత నీళ్లు దానికి పూజలు జరుగుతూనే ఉంటది. ఇక్కడ ఉన్న ప్రత్యేకత అది. సో అందు గురించి ఎలాంటి ఆటంకాలు జరగలేదు మన వాళ్ళకి అస్సలు. ఎటువంటి చాలా బాగా జరిగింది. సో ఏనుగుతో ఆశీర్వాదాన్ని చూసినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? బాగా ఫీల్ అయ్యారంటే, ఏనుగు దిష్టి తీయటం, ఏనుగు అందరు ఆశీర్వాదం తీసుకొని ఉంటారు. బట్ ఏనుగు తొండంతో నీళ్ళు ఎవరు కొట్టించుకోరు. అదే కదా, ఏనుగు తొండంలో వచ్చే ఎంగిలికి అంత ఒక అదృష్టం ఉన్నది. ఓకేనండి, నక్క తోకని తొక్కితే ఎంత అదృష్టం ఉన్నదో, ఏనుగు తొండంతో వచ్చే ఎంగిలితో వచ్చిన నీళ్ళకి అంత అదృష్టం ఉన్నది. నెక్స్ట్, ఏనుగు మీకు దిష్టి తీస్తుంది. దిష్టి తీసి దాని కాళ్ళల్లో తొక్కుతుంది. దీనిలో ఒక మ్యాజికల్ ఉంది. ఏనుగు గనక మీకు దిష్టి తీసి ఎడంకాల్లో తొక్కితే మీకు అన్ని మొత్తం మీ సూపర్. అదే రైట్ లెగ్ లో తొక్కిందో మీకు ఇంకా బ్యాలెన్స్ ఉందని అది సూక్ష్మ రూపంలో చూపిస్తుంది. అక్కడ మనకు తెలిసిపోతుంది లెఫ్టా రైటా అది. నెక్స్ట్, దీని తర్వాత అశ్వానికి పూజ జరుగుతుంది. గుర్రానికి పూజ, అశ్వమేధ, తెల్ల అశ్వం, అశ్వమేధ యాగం జరిగినంత ఫలితం మనకి దక్కుతుంది. దీని తర్వాత మన జాతక చక్రాన్ని రాగిరేకులు రాసి బ్రహ్మదేవుడికి చుట్టి మనం అక్కడ అతను ఉండిలో డబ్బులు కాணிకలు వేసి, పసుపు కుంకుమ అక్షంతలు వేసి, తలకి 3 సార్లు చుట్టి దక్షిణ తాంబూలంతో అతను ఉండిలో వేసేస్తాం. మీ తర్వాత మారిపోతుంది. అంటే ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. మనకి ఏ ప్రాబ్లం ఉందో ఆ గుడికి వెళ్తేనే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేదంటే సాల్వ్ కాదు. ఇప్పుడు తమిళనాడులో కుంభకోణంలో తిరుక్కడయూరు అనే ఒక గుడి ఉన్నది. అక్కడ భక్త మార్కండేయుడికి అక్కడే అతనికి నిండు 100 ఏళ్ళు దొరికిన స్థలం. శివుడు భక్త మార్కండేయుడు ఒక భక్తికి మెచ్చి యమున తన పాసవల వేసి తీసుకొని వెళ్తే అతను శివుణ్ణి గట్టిగా పట్టేసుకొని అరగర మహాదేవా అరగర మహాదేవా అంటే శివుడికి కోపం వచ్చి తన ఎడం కాళ్ళతో ఒక్క తన్నుకి దెబ్బకి చచ్చిపోయాడు అక్కడ. అతను ఎడంకాలతో ఎందుకు తన్నాడు అంటే, అమ్మా అయ్యా అంటే ముందు పరిగెత్తి వచ్చేది తల్లే పరిగెత్తుకొని వస్తుంది. పరమశివుడు ఈ ఒక లెఫ్ట్ సైడ్ మొత్తం పార్వతీదేవికి అమ్మవారికి ఇచ్చేసాడు. సో ఫస్ట్ అక్కడ అమ్మవారే పరిగెత్తుకుని అతను ఎడంకాలతో తన్నాడు, మీకు చచ్చిపోయాడు యమధర్మరాజు. అప్పుడు దేవతలందరూ స్వామి యమధర్మరాజు చచ్చిపోతే ఇంకా సృష్టిలో చావు అనేది లేదు, మళ్ళీ బ్రతికించండి స్వామి అని అందరూ అతని కోపాన్ని శాంతింపచేసి మళ్ళీ ప్రాధేయపడితే మళ్ళీ అక్కడ అతనికి మళ్ళీ ఇచ్చారు. సో ఎవరికైతే ఆయుష్ గండం ఉన్నదో వాళ్ళు ఈ తిరుక్కడయూరుకు వెళ్ళి ఓకేనండి పూజ చేసుకుంటే వీళ్ళకి
ఆయుష్ గండం పోతుంది. ఓకే. సో ఇలాగ ఒక్కొక్క గుడికి ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ భార్యాభర్తలు గొడవ, విడిపోయే స్థితిలో ఉన్నారు. దీనికి ఒక హిస్టరీ ఉన్న టెంపుల్ అంటే ఈ రోడ్డు పక్కన అర్ధనారీశ్వరుడు గుడి ఉన్నది. అక్కడ స్వయంభుగా వెలిశాడు. సగం అక్కడ అమ్మవారు పార్వతీదేవి 21,000 సంవత్సరాలు తపస్సు చేసి అతని సగాన్ని తీసుకుంది, వరం పొంది. నీ సగం నాకు కావాలి. ఆ గుడిలో ఎవరైతే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ పెళ్లి చేసుకొని విడిపోయే స్థితిలో ఉన్నారు, గొడవలు వేసుకుంటున్నారు, వీళ్ళు ఒకటి కలవరు అన్న వాళ్ళని అక్కడ తీసుకొని వెళ్ళి దండలు అక్కడ ఇస్తారు. అక్కడ ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ఆ స్వామివారి దగ్గర పెట్టి దండలు ఇస్తారు. ఆ దండలు గనక వాళ్ళు గనక ఒకళ్ళు మార్చి వేసుకుంటే గొడవలు అనేది రాదు. లైఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ మంచిగా హ్యాపీగా విడిపోరు ఇంకా. సో మనం చేసే ప్రతి ఒక్కొక్క పరిహారానికి ఒక్కొక్క గుడి ఉన్నది. సో కొన్ని మందులు తెలుసో తెలియకో ఇప్పుడు కొన్ని మందులు పితృ దోషానికి ఇక్కడికి వచ్చి త్రయంబకేశ్వర్లో చేసుకుంటారు. కొన్ని వచ్చి ఈ ఒక రావణాసుడు ఆత్మలింగాన్ని పొందిన చోట ఉన్నది కర్ణాటకలో, గోకర్ణలో చేసుకుంటున్నారు. మీరు చేసే ఒక సమస్యకి ఆ గుడికి ఒక హిస్టరీ ఉండాలి. ఆ హిస్టరీలోనే మీకు పోతుంది, లేదంటే పోదు. మీరు ఎన్నిసార్లు చేసుకున్నా మీకు పోదు. ఇక్కడికి వచ్చి మీకు పితృదోషం ఎక్కడ నివృత్తి అవుతుంది? రామేశ్వరంలోనే నివృత్తి అవుతుంది. సో నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా, ఇప్పటి వరకు ఎన్ని మంది పితృదోషాన్ని తీసుకున్నారు, వాళ్ళందరూ బాగుపడ్డారేమో అని కమెంట్స్లో పెట్టమని చెప్పండి. పితృదోషం ఎక్కడ పోతుంది? ఒక్క రామేశ్వరంలోనే పోతుంది. ఎందుకు? ఆ స్థలం హిస్టరీ ఏంటి? రాములు వారు ఇప్పుడు అక్కడ అతను రాములు వారు అక్కడ శివుని పెట్టి, అది వేరే హిస్టరీ, అదే సెకండ్ స్టోరీ. అతను అరణ్యవాసంలో ఉండేటప్పుడు వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు చనిపోయాడు. అంటే అప్పుడు అతను ఆ లాస్ట్ రైట్స్ అతను చేయలేకపోయాడు. అంటే పితృదోషం ఏర్పడినది. ఈ పితృదోషం ఎలా పోవాలి అంటే అతను రామేశ్వరానికి వచ్చి పితృదోషాన్ని నివర్తి చేసుకున్నాడు. సో అక్కడ ఈ పితృదోష నివర్తి అయింది. ఈ స్థల హిస్టరీ అది. సో ఎవరికైతే పితృదోషం ఉన్నదో వాళ్ళు ఇక్కడికి వచ్చి పితృదోష నివర్తి చేసుకుంటేనే పోతుంది. సో ఇప్పుడు ఈ కొడిముడిలో ఒక ఇది ఉన్నది. ఇది బ్రహ్మదేవుడు రాసే రాతని మార్చే స్థలం ఈ కొడిముడి. నా తలరాత బాగలేదు, నా జన్మ కుంటిలి బాగలేదు, నేను ఎన్ని చేసినా కష్టపడుతున్నా, నేను తల ఉంచుకుంటున్నా, తల ఎత్తలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకి మకుటేశ్వరుడు, మకుట, అందుకే అతని పేరు మకుటేశ్వరుని పేరు వచ్చింది. అక్కడ వాళ్ళ విధి మారుతుంది. ఇక్కడ నా తలరాత బాగలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పూజలు కనుక చేసుకుంటే వాళ్ళ విధి మారుతుంది. ఓకే అండి. కొన్ని మందికి తొందరగా అవుతుంది, కొన్ని మందికి లేటుగా అవుతుంది. అది వాళ్ళ పూర్వ జన్మ ఒక పుణ్యాన్ని పట్టి వాళ్ళకి తొందరగా అవ్వటము, లేటుగా అవ్వటము ఉంది. ఇవాళ రేపులో క్లయింట్స్ ఎలా ఉన్నారంటే, భక్తులు ఎలా ఉన్నారంటే, పెళ్ళైన వెంటనే బిడ్డలు నాకు రేపు రెడీమేడ్గా బిడ్డలు వచ్చేస్తే బాగుంటుందేమో అన్న స్పీడ్లో ఉన్నారు ఇప్పుడు. సో పెళ్ళైన వెంటనే బిడ్డలు వస్తారా చెప్పండి? పూజలు కూడా అంతే. దానికే ఒక కాలం ఉంటుంది. మీరు చేసే భక్తి, మీరు చేసే ఆత్మవిశ్వాసంతో ఎంత ఒక శరణాగతిగా మీరు చేస్తున్నారో అది మీకు అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. రైట్. అయితే గురుగారు, మాకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ నెల 29న కొడిముడి యాత్రకు ఎవరైతే రావాలనుకుంటున్నారో, సో దానిలో నేను కూడా ఉన్నా కాబట్టి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఏంటి ఆఫర్ అంటే ఇప్పుడు మీ నోటి ద్వారాగానే నేను తెలుసుకున్నా. సార్ మమ్మల్ని మీరు మర్చిపోయారు, మీరు నక్కతోక తొక్కిన కాడ నుంచి మీరు అయిపోయారు, ఏంటి సార్ మమ్మల్ని మర్చిపోయారు అని చెప్పి నేను అడిగా. అంటే దానికి మీరు చెప్పిన ఒక విషయాన్ని విని, నా లైఫ్లో నాకు జరిగింది అన్నీ నాకు తెలుసు, నా లైఫే మిరాకిల్గా మారింది. బట్ మీకు చెప్పిన తర్వాత నేను చాలా ఆశ్చర్యమైపోయా నిజంగా సార్. అంటే మీ నోటి ద్వారాగానే మీ ప్రేక్షకులకి మీరు చెప్తాను ఖచ్చితంగా. మొన్న మన ఒక 15 రోజుల క్రితం గురువు గారు వచ్చారు, ఇంటర్వ్యూ చేసుకోవడం కోసం వచ్చాం. మన ఇంటర్వ్యూ చేసాం కదా, నక్కతోక తొక్కితే మంచి జరుగుతుందని ఒక ఎపిసోడ్ చేసాం మనం. మీరు ఉంటుంది చూడండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, కామెంట్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే ఆ ఎపిసోడ్ చేసిన తర్వాత నిజంగా నేను మర్చిపోయా. గురువుగారు ఏమనంటే, ఈ నక్కతోక తొక్కండి శ్రీనివాస్ గారు ఒకసారి, మీకు మంచి జరుగుతుంది అన్నారు. నేను తొక్కాను, నక్కతోక అక్కడ ఇచ్చారు, తొక్కాను. సరే ఏమోలే, గురువుగారు చెప్పారు, పెద్దలు చెప్పినప్పుడు మనం పాటించాలని పాటించాను తప్ప నాకైతే పెద్ద అప్పుడు నమ్మకం కలగల.
రొటీన్ కదా, ఎందుకంటే ఎంతోమంది వస్తుంటారు చేస్తుంటారు అనే ఉద్దేశంతో అయిపోయింది. అది జరిగిన ఒక 2-3 రోజుల తర్వాత ఒక అద్భుతమైన 3 మిరాకిల్స్ జరిగాయి. ఈ ఈ దాదాపు 10-15 రోజులలో ఒక 3 మిరాకిల్స్ అన్న ఎంటైర్ లైఫ్లో జరగనన్ని అద్భుతాలు. అది ఏంటో మీ నోటి ద్వారా చెప్తే అందరూ అంటే తెలుసుకుంటారు. ఇప్పుడే టూ ఎర్లీ అవుతుందేమో చెప్పడం, బట్ ఎనీవే అయినా చెప్తాను. చెప్పండి. ఒక అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన ధనం నా చేతికి వచ్చింది. షాక్ నేను. అంటే ఇప్పట్లో రాదు, ఇంకో 2-3 ఇయర్స్ తర్వాత వస్తుంది అనుకున్నాను. టక్కున నా అకౌంట్లోకి వచ్చేసి సూపర్. షాక్, చాలా పెద్ద అమౌంట్. ఆశ్చర్యపోయాను, అరే ఇలా వచ్చింది, ఓకే వెరీ గుడ్, మంచి జరిగింది అని సంతోషపడుతున్నాను. ఈలోపు ఇంకొక మిత్రుడు వచ్చాడు. అంటే ఈసారి చెప్తుంటే చిన్నప్పుడు అరే కథలు భలే చెప్తున్నారా వీడు అని అనిపించే లాంటి కథ ఇది. నేను అందరిని అలాగే అంట, ఇలా కనుక నాకు ఎవరైనా చెప్తే నేను అంట ఓకే చెప్పావులే, భలే చెప్పావులే అంట. ఎందుకంటే నా చిన్నప్పుడు ఈ చందమామ బాలమిత్ర పుస్తకాలలో సాయి లీలలు సాయి గాథలు అని వచ్చేవి. మీకు గుర్తుండే ఉంటుంది. తెలుసు. నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హఠాత్తుగా కింద పడిపోయాను, ఎవరో వచ్చి లేపినట్టు అయింది, ఒక చల్లని స్పర్శ, కాసేపు చూస్తే ఎవరూ లేరు, నేను మేలుకొన్నాను, ఇట్లాంటి కథలు చదివేవాళ్ళం. నేను అప్పుడే అనుకున్నాను నా ఇవన్నీ ఏదో పుక్కిటి పురాణాలే అని. కానీ నిజంగా ఇవాళ నా జీవితంలో జరిగింది ఏంటంటే సార్, మనం ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాం కదా, ఒక మిత్రుడు వచ్చి మావి ఒక 2 శాటిలైట్ ఛానల్స్ మీరు రన్ చేయాలి మీ ఆఫీస్ నుంచి మీ ఆధ్వర్యంలో అన్నాడు. సూపర్. మిరాకిల్. సార్ ఒక శాటిలైట్ ఛానల్ నడపడం అంటేనే పెద్ద ఇష్యూ, చాలా కష్టం. చాలా కష్టం. 2 శాటిలైట్ ఛానల్స్ మీ దగ్గర నుంచి మీ ఆఫీస్ నుంచి నడపాలి మీ ఆధ్వర్యంలో. నాకు కాసేపు అర్థం కాల. సరే ఏదో అంటున్నాలే అనుకున్నా. ఆల్రెడీ మొత్తం టెక్నికల్ ఎక్విప్మెంట్ మీ ముందే ఇక్కడ ఉంది చూడండి. పీసీఆర్లు ఎంసీఆర్లు రెడీ అయిపోయినాయి, మొత్తం వ్యవస్థ రెడీ అయిపోయింది. వెరీ సూన్ అంటే దాదాపు ఒక 15 రోజులు లాంచ్ చేయబోతున్నాం. సూపర్ సూపర్, వెరీ గుడ్. అదొకటి జరిగిందా. ఈలోపు దుబాయ్ నుంచి మా గురువు గారు ఉంటారు, ఆయన ఫోన్ చేసి బిఎస్ అర్జెంటుగా నా కోసం ఒక 5 ఛానల్స్ రన్ చేయాలి, 5 యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ కాదు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయాలి. ఓకే సార్ రన్ చేస్తానని అది కూడా డీల్ స్టార్ట్ అయిపోయింది, అది కూడా ఓకే చేసేస్తున్నాం. ఈలోపు ఇంకొక మిత్రుడు ఫోన్ చేసి యుఎస్ నుంచి మా కోసం కూడా ఒక ఛానల్ రన్ చేయాలండి. వావ్. నాకు నిజం చెప్పాలంటే మీరు 2-3 సార్లు కాల్ చేశారు, చేసినప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నా. ఇంకా ఈ బిట్వీన్ ఇంకొక అద్భుతం చెప్పాలి మీకు. ఇంతకుముందు రోజుకి ఒకటి లేదా 2 రోజులకు ఒక ఇంటర్వ్యూ చేసేవాడిని. ఈ 10 రోజులలో రోజుకి 2-3 ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. సూపర్ సూపర్. నాకు తెలియట్లా మార్పు, నేను ఫుల్ బిజీ అయిపోయినా. అంటే మిమ్మల్ని కూడా నేను మర్చిపోయాను నిజం చెప్పాలంటే. మీరు ఆ మాట అన్నారు, నాకు ఇక్కడ తగిలింది. బిఎస్ గారు నన్ను మర్చిపోయారు నక్కతో ఒక తొక్కాక అన్నాక ఇప్పుడు నాకు వెళ్ళి అర్రే కదా, నిజం కదా, అవును గురుగారు మీరు రండి మీకు చెప్తాను కొన్ని విషయాలని. ఇప్పుడు చెప్తున్నాను సార్. అంటే ఇది యాదృచ్ఛికం అవునో కాదో నాకు తెలీదు. అంటే ఇప్పుడు దేవుణ్ణి నమ్మని వాళ్ళు లేదంటే ఇలాంటి వాటిని నమ్మని వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది యాదృచ్ఛికం బిఎస్ అంటారు. మరి అది ముందే జరగాలి, ముందు జరగాలిగా. మీరు ఇదే కాంటాక్ట్స్ ముందే ఉన్నది, జరగలేదు. మరి అప్పుడు ఎందుకు జరగలేదు, ఇప్పుడే ఎందుకు జరగాలి? ఎస్, థ్యాంక్ యూ గురుగారు. అందుకే నేను చెప్తున్నా, మీ మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఏర్పడింది. ముందు నాకు కరణనాథుని ఇచ్చారు, అవునండి. ఆ తర్వాత చాలా మిరాకిల్స్ జరిగాయి. కాకపోతే ఒక మోస్తరుగా జరుపుకుంటూ లైఫ్ ఛానల్ బ్రేక్ ఈవెన్కి రావడం ఇలాంటి అద్భుతాలు జరిగాయి. నేనేమనుకున్నా అంటే డ్యూ కోర్స్ వచ్చిందేమోలే అనుకున్నా. కానీ ఇది నక్కతోక తొక్కాక అసలు ఒక డ్రాస్టిక్, అంటే ఒక మిరాకిల్ అంటే మిరాకిల్ అయ్యి నిజం చెప్పాలంటే. చాలు సార్, నాకు ఈ సంతోషం చాలు. సీరియస్గా సార్, అంటే ఈ సంతోషమే నాకు కావాలనుకుంటున్నాను. ఎస్, నిజంగా నా భక్తులు, నా ప్రేక్షకులు అందరూ, ఈ లోకంలో ఉన్న అందరూ బాగుపడాలి. ఏ విషయాన్ని కూడా నేను ఇంతగా ఎక్స్పీరియన్స్ చేయలే ఇంతవరకు. అంటే మనం ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎక్స్పీరియన్స్ చేస్తాం, భక్తిని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇట్లాంటి కొన్నిటిని అప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది. నేను కామాఖ్య ఆలయంలో దీన్ని అనుభవించాను. నేను కామాఖ్య ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అడుగు పెట్టానో లేదో ఈ ఛానల్ పెట్టే అవకాశం వచ్చింది. సూపర్. జస్ట్ అమ్మవారి దర్శనం అయిపోయి బయటికి రాగానే మా చైర్మన్ గారు బిఎస్ మనం ఛానల్ పెడదామన్నారు. సూపర్.
అలాంటి ఒక అద్భుతం ఈ నక్కతో ఒక దొక్కాక అలాంటివి వరుసగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ గురుగారు, నిజంగా సూపర్. మొత్తం ప్రేక్షకుల ముందు నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ధన్యోస్మి. చాలా ఈ సంతోషమే నాకు 100 కోట్లు Serious గా, ఇచ్చినంత serious సంతోషం గా అండి, సార్. చాలు. సో ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను ఒకటే, అంటే నేను ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు, అవును మీకే ఇచ్చాను. అవును, ఫస్ట్ టైం నాకే. మీరు అవును, ఇచ్చిన తర్వాత మీ ఒక అనుభూతి, మీకు ఎక్స్పీరియన్స్ చూసినాక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎస్, సో అందరికీ కూడా బాగుండాలి. సో అంతే కదా. ఈ కొడిముడి వచ్చే వాళ్ళకి ఈసారి నేను ఇచ్చే ఒక అద్భుతమైన ఒక అదృష్టం ఏంటినంటే ఈ నక్క తోకని వాళ్ళ కాళ్ళతో తొక్కించటము. అబ్బా అబ్బా అబ్బా. ఇది ఈ ఒక్కసారి, ఏం offer? ఈ ఒక్క నెలే, మళ్ళీ నెల ఓకే. లేదు. ఈ ఒక్క ఈ ఎందుకంటే మంచి రోజు, మంచి రోజు, కాబట్టి, విశేషమైన విశేషమైన రోజు కాబట్టి ఇది మీలాగా అందరూ బాగుండాలి Ultimate అన్న offer, ఒక ultimate offer. సంకల్పంతో నిజంగా మీరు ఒక 1 కోటి రూపాయలు ఇస్తాను ఈ యాత్రకు వచ్చే వాళ్ళకన్నా నేను ఇంత సంతోషపడేవాడిని కాదు, కానీ మీరు నక్కతోక తొక్కిస్తా అంటున్నారు చూడండి. ఎస్, సో అందరూ బాగుండాలి, నా ఆశయం అదే. సూపర్ గురుగారు, ఓకే. నిజంగా. సో మీ ఒక ఛానల్ ద్వారాగా ప్రేక్షకులకు చెప్పేది, ఈ నెల వచ్చే వాళ్ళకందరికీ అద్భుతమైన అవకాశం ఏంటి అనంటే, మహాద్భుతమైన అద్భుతమైన రోజు, దాంతో అవును, విశిష్టమైన రోజు, దాంతో పాటు నక్క తోకని కూడా తొక్కిస్తారు. వా వా వా. సో ఇది లిమిటెడ్ గానే తీసుకుంటున్నాం, ఎక్కువ తీసుకుంటే మనము అంతే కదా, చేయలేము, చేయలేము. కష్టమైపోతుంది, అవును, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అవును. మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో వాళ్ళని లిమిటెడ్ అయిన ఉన్న వాళ్ళకి మాత్రమే కొద్దిగా ముందు మనం బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మనకి ఇబ్బంది, అంతేగా. వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. సో అందు గురించి ఇది కొద్ది మాత్రమే మనము రిజిస్టర్. సూపర్ సూపర్ సార్, సూపర్ గురూజీ, థ్యాంక్ యూ. నిజంగా అద్భుతమైన ఆఫర్ ఇది. సో ఫ్రెండ్స్, ఈ నెల 29 జూలై 29 అస్సలు మర్చిపోకండి. అలాగని అప్పటిదాకా ఆగకండి, ఇమీడియట్గా ఫోన్ చేయండి నెంబర్కి, మీరు బుక్ చేసుకోండి. ఇదేదో నిజంగా నేనేదో మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టు, లేదంటే కమర్షియల్ ఆఫర్ కాదు ఇది. నేను నిజంగా ఆచరించి నేను దాని నుంచి ఫలితం పొందాను, మీ అందరికి చెప్తున్నాను. అందుకే ఈ యాత్రకు నేను కూడా వస్తున్నాను. మనందరం కలిసి వెళ్దాం హ్యాపీగా, మళ్ళీ నక్క తోకని దొక్కుదాం, ఎలా ఉంటుందో చూద్దాం. దాని ఫలితం మీరే అనుభవిస్తారు, మీకే అర్థమవుతుంది. నా అనుభూతులు మీకు నిజాయితీ కనిపించిందనే అనుకుంటున్నాను. నేను పూర్తి నిజాయితీగా నిష్కల్మషంగా చెప్తున్నాను. ఒక అద్భుతం అది, నక్క తోకని తొక్కడం అనేది. దాన్ని మీరు అనుభవించాలి, మీరు కోటీశ్వర్లు అవ్వాలి, మీ జీవితంలో అనేక ఘన విజయాలు సాధించాలి. ఆ అవకాశం గురుగారు మనకి ఇస్తున్నారు. ఒక పవిత్ర దినాన, అత్యద్భుతమైన పవిత్ర దినాన మనం కొడిముడి యాత్ర చేద్దాం. ఆ 3 రోజులు కదా గురుగారు? ఈ ఒకటే రోజు, ఒకటే రోజు. ఎస్, ఒకటే రోజు, 29వ రోజు నాడు మనం ఒక గొప్ప 9 రకాల పూజలు, ఏనుగు ద్వారా దిష్టి తీయించుకోవడం దగ్గర నుంచి, ఆ బ్రహ్మదేవుడికి మన తలరాతను ఇచ్చేసి కొత్త రాత రాసుకునే అత్యద్భుతమైన అవకాశం ఇది. సో ఇలాంటి మంచి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. ఈ దినం పోతే మళ్ళీ 12 సంవత్సరాలు ఆగాలి ఇలాంటి ముహూర్తం కోసం. కాబట్టి మీరు వేస్ట్ చేస్తారనుకోరు. అలాగే అతి తక్కువ మందికే ఈ అవకాశం, కాబట్టి వెంటనే కాల్ చేయండి. ఆ రోజు దాకా ఆగితే టికెట్స్ బుకింగ్ కానీ పూజ బుకింగ్ కానీ ఉండవు. కాబట్టి ఈ 4-5 రోజులను చేసేయండి, మీకు అద్భుత దిగ్విజయం కలుగుగాక. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. జై బరాగి. సో కొడిముడి యాత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.